మరొక వైపు ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది ఏంటంటే త్రిష గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. త్రిష పూజలు ఫలించినాయి. ఎందుకంటే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు త్రిషకి విజయ్ ఇచ్చే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఈ విజయాన్ని అని చెప్పి కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. విజయ్ పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి, పార్టీ ప్రచారాలు మొదలుపెట్టిన నుంచి, లేకపోతే టీవీకే పార్టీ విజిల్ గుర్తు ఈ ప్రారంభం నుంచి కూడా చాలా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్, వాళ్ళ వైఫ్ డైరెక్ట్గా ఆయన మీద రివర్స్ అవ్వడం, త్రిషతోటి ఈయనకి ఏదో అన్నట్లుగా వేరే వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇలాంటివన్నీ కూడా తట్టుకుని నిలబడడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అది కూడా 6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లోనే ఆయన ప్రచారం కూడా పూర్తి స్థాయిలో 234 నియోజకవర్గాల్లో కూడా చేసే టైం ఆయనకి లేదు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఆయన ఎంచుకోవడం జరిగింది. అయినా ఇంత మెజారిటీ వస్తున్నదంటే తమిళ ప్రజలు ఏ రకంగా సినీ తారలకి పట్టం కడతారన్నది ప్రత్యక్ష నిదర్శనంగా ఈ విజయం మనం చూడొచ్చు. సో దీని మీదే చర్చిద్దాం. మనతో పాటుగా ఇంద్రనీల్ రెడ్డి గారు, సైఫాలజిస్ట్, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే చందు సాంబశివరావు గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే రియాజ్ గారు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి ఉన్నారు. అలాగే కోట సాయికృష్ణ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఎంజీ రావు గారు, సెఫాలజిస్ట్ కూడా